ఇరాన్ రూటు మార్చింది. ఇప్పటివరకు గగనతల నుంచి యుద్ధం చేయగా తాజాగా సైబర్ యుద్ధానికి దిగింది. అమెరికాకు చెందిన ప్రముఖ మెడికల్ పరికరాల తయారీ సంస్థ స్ట్రైకర్ నెట్వర్క్ పై భారీ సైబర్ దాడి చేసింది. దీంతో ఆ కంపెనీకి చెందిన గ్లోబల్ నెట్వర్క్ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ దాడికి తామే బాధ్యులమని ఇరాన్ అనుబంధ హ్యాకింగ్ గ్రూప్ ఒకటి ప్రకటించింది. స్ట్రైకర్ సంస్థకు చెందిన 50 టెరాబైట్ల అత్యంత కీలకమైన డేటాను తాము దొంగిలించినట్లు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ ఎన్విరాన్మెంట్ పై జరిగిన ఈ దాడి వల్ల తమ అంతర్గత వ్యవస్థలకు అంతరాయం ఏర్పడిందని స్ట్రైకర్ ధృవీకరించింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి మాల్వేర్ లేదా రైన్సమ్వేర్ ఆనవాళ్లు దొరకలేదని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ తెలిపింది. తాజా సైబర్ అటాక్తో తమ ఉత్పత్తులపైన మాకో, వోసెరా వంటి మెడికల్ పరికరాల పనితీరుపై ఎలాంటి ప్రభావం లేదని, అవి వాడటానికి సురక్షితమని కంపెనీ స్పష్టం చేస్తోంది. ఆర్డర్ల డెలివరీలో మాత్రం కొంత ఆలస్యం అవుతోందని పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ 56,000 మంది ఉద్యోగులను కలిగిన స్ట్రైకర్స్ పై జరిగిన ఈ దాడి వైద్య రంగంలో ఆందోళన కలిగిస్తోంది.